నుంచి ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్స్ యాస్టీస్గా మనం చేస్తూ ఉన్నాం. రైట్. కాబట్టి ఈ ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే అసలు ఎట్లా మారుస్తున్నాం అనేది మీరు గమనించండి. బిగినింగ్లో మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకే మారుస్తాం, ఎందుకంటే తప్పదు మనకి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకే మార్చుకోవాలి. తర్వాత మనం సొంతంగా ఇంగ్లీష్లో డైరెక్ట్గా చెప్పడం వస్తుంది. కాబట్టి బిగినింగ్ స్టేజ్లో మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళాల్సిందే. అది ఇంగ్లీష్ వాళ్ళు ఒప్పుకోరు అట్లాగా. మీరే ఆలోచించి చెప్పండి అంటారు, అది కుదరదు మనకి. కాబట్టి మనం ఈ క్లాస్లో అందుకని మనం ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్స్ ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకుంటాం. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి, ఆయనకి ఏం చేయడం ఇష్టము, ఆయనకి ఏం చేయడం ఇష్టమో అని చెప్పాను నేను. ఆయనకి ఏం చేయడం ఇష్టము అంటే ఎప్పుడు చేస్తాడు కదండి. ఆయనకి ఏం చేయడం ఇష్టం, కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాం? ఏమి చెయ్యడం. వాట్ డస్ హీ లైక్. వాట్ డస్ హీ లైక్ అంటే మీనింగ్ ఏంటి? ఆయనకి ఏమి ఇష్టం అని, ఆయనకి ఏమి ఇష్టం అని. కానీ మీరు ఆయనకి ఏం చేయడం ఇష్టం అంటున్నారు కాబట్టి వాట్ డస్ హీ లైక్ డూయింగ్. వాట్ డస్ హీ లైక్ డూయింగ్. ఆయనకి ఏం చేయడం అంటే ఇష్టం. వాట్ డస్ హీ లైక్ డూయింగ్. ఇక్కడ మీరు ఇది ఎందుకు వచ్చిందని చెప్పి గమనించాలి. ఈ డస్ ఇక్కడ మనకి హీ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హీ డస్ అనేది వాడాం. అదే యూ వచ్చింది అనుకోండి, మనం అక్కడ డూ అనేది వాడుతూ ఉండేవాడు. కాబట్టి వాట్ డస్ హీ లైక్ డూయింగ్. ఆయనకి ఏం చేయడం అంటే ఇష్టం. అది. నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా అని చెప్పి అడుగుతాం. నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా, రోజు జరిగే పని. నువ్వు అన్నాను కాబట్టి ఇక్కడ మీకు డూ రావాలి. రైట్. డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్. డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్. నువ్వు మీ ఫ్రెండ్స్ని కలుస్తుంటావా? డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ. డూ యూ ఆఫెన్ మీట్ యువర్ ఫ్రెండ్స్. డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఎవ్రీడే. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు మనకి వెర్బ్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఇది గోల్డెన్ రూల్ అనమాట. డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వచ్చినప్పుడు మనకి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. నీకు ఆయనలో ఏమి ఇష్టం? నీకు ఆయన అంటే ఎందుకు ఇష్టం, లేకపోతే నీకు ఆయనలో ఏమి ఇష్టం అంటే నువ్వు ఆయన్ని ఏం చూసి ఇష్టపడుతున్నావు అని చెప్పి. సో వాట్ డూ యూ లైక్ అంటే నీకేమి ఇష్టం అని. వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్. నీకు అతనిలో ఏమి ఇష్టం? వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్. నీకు ఆయనలో ఏమి ఇష్టం? వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్. రైట్. వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్. మనకి కొన్ని చిన్ని వాక్యాలు ఉంటాయి, అవి మనం చెప్పమన్నప్పుడు మనం సరిగా చెప్పలేం. అవి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. చూడండి. రైట్. హీ రైట్ got off the bus. He got off the bus. ఆయన బస్సు దిగాడు. He got on the bus. బస్సు ఎక్కాడు అని చెప్పాలి సింపుల్గా. చూడండి, he got on the bus, బస్సు ఎక్కాడు. He got off the bus, బస్సు దిగాడు. ఈ బస్సులు వాటికి అంటాం, మరి కార్లకి ఏమంటాం? అతను కారు ఎక్కాడు అంటానికి ఏమంటాం? హీ గాట్ ఇన్ టు ద కార్. కారు లోపలికి వెళ్ళాడు అని. మరి దిగాడు అంటే హీ గాట్ అవుట్ ఆఫ్ ద కార్. కారు లోపలికి వెళ్ళాడు, కారు నుంచి బయటకు వచ్చాడు. హీ గాట్ అవుట్ ఆఫ్ ద కార్. ఈ విధంగా మనం చిన్ని వాక్యాలు చెప్పడం నేర్చుకోవాలి. చూడండి, హీ గాట్ ఆన్ ద బస్ ఎక్కాడు. హీ గాట్ ఆఫ్ ద బస్సు దిగాడు. హీ గాట్ ఇన్ టు ద కారులోకి ఎక్కాడు. హీ గాట్ అవుట్ ఆఫ్ ద కార్ నుంచి బయటికి వచ్చేసాడు అనేటువంటి చిన్ని సెంటెన్సెస్ మనం ఎలా చెప్తారంటే షీ వెంట్ అబ్రాడ్. షీ వెంట్ అబ్రాడ్ కానీ షీ వెంట్ హోమ్ కానీ ఇవి వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే
టు అనే వర్డ్ పెడతారు. షీ వెంట్ టు అబ్రాడ్, షీ వెంట్ టు హోమ్ అని ఈ మనకి రావు. ఇవన్నీ కూడా మనకి రావు. షీ వెంట్ అబ్రాడ్ అనాలి, షీ వెంట్ హోమ్ అని చెప్పనాలి. వెంట్ టు హోమ్, వెంట్ టు అబ్రాడ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. సో షీ వెంట్ అబ్రాడ్, షీ వెంట్ అబ్రాడ్, షీ వెంట్ అబ్రాడ్ అని చెప్పి మనం చెప్తాం. రైట్. అతను కొద్దిగా బ్రెడ్ బయటికి తీశాడు, అతను బ్రెడ్ కొద్దిగా బయటికి తీశాడు. హీ టుక్ అవుట్, హీ టుక్ అవుట్ సమ్ బ్రెడ్, హీ టుక్ అవుట్ సమ్ బ్రెడ్. కొద్దిగా బ్రెడ్ బయటికి తీశాడు. టుక్ అవుట్ బయటికి తీయటం. హీ టుక్ అవుట్ సమ్ బ్రెడ్, బ్రెడ్ కొద్దిగా బయటికి తీశాడు అనేది మనం చెప్తాం అనమాట. రైట్. ఓకే. నీ చెయ్యి పైకెత్తు, నీ చెయ్యి పైకెత్తు. ప్లీజ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నీ చెయ్యి పైకెత్తు. ఇక్కడ మీరు ఇది రాయకూడదు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ కాదు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ కాదు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. రైజ్ వచ్చినప్పుడు పక్కన ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అని చెప్పి రాయాలి, కానీ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అని రైట్. నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్తాను. నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పడానికి అందరూ కూడా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్తారు మామూలుగా. దీన్ని ఇంకోలాగా కూడా మంచిగా చెప్పచ్చు, మంచిగా చెప్పచ్చు. ఐ ఆమ్ ఫీలింగ్, ఐ ఆమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్, ఐ ఆమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్. నాకు ఒంట్లో బాగాలేదు, ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ అంటే బాడీలో ఉండాల్సిన టెంపరేచర్ కంటే తక్కువ ఉందన్నమాట వాడికి. అంటే ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు, ఇండైరెక్ట్గా వీడు చెప్తున్నాడు. రైట్. ఓకే. రైట్. నేను మీ ఫ్రెండ్స్ని పిలవమంటావా? వాడికి ఏదో అవసరం వచ్చింది, నేను చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ని ఏమన్నా పిలవమంటావా? షల్ ఐ కాల్ యువర్ ఫ్రెండ్స్, షల్ ఐ కాల్ యువర్ ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ని పిలవమంటావా? మీ ఫ్రెండ్స్ని ఏమన్నా పిలవమంటావా? షల్ ఐ కాల్. షల్ ఐ కాల్ అనేది వాడి ఒపీనియన్ తెలుసుకోవడం కోసం మనం అడుగుతున్నాం అనమాట. వాడు ఏం చెప్తాడో దానికోసం మనం దీన్ని వాడతాం. షల్ ఐ కాల్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ని రిపీట్ చెయ్యొద్దు, ఇది రిపీట్ చెయ్యొద్దు, రిపీట్ చెయ్యొద్దు. డోంట్ రిపీట్ ఇట్, డోంట్ రిపీట్ ఇట్ అగైన్, డోంట్ రిపీట్ ఇట్, డోంట్ రిపీట్. దాన్ని మళ్ళీ నువ్వు రిపీట్ చెయ్యొద్దు, నువ్వు మళ్ళీ దాన్ని రిపీట్ చేయొద్దు అంటే మళ్ళీ జరగకుండా చూసుకో. డోంట్ రిపీట్ ఇట్, డోంట్ రిపీట్ ఇట్, డోంట్ రిపీట్ ఇట్. రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలుసు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలుసు? రైట్. హూ నోస్ ది ఆన్సర్, హూ నోస్ ది ఆన్సర్, హూ నోస్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, టు దిస్, హూ నోస్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలుసు? హూ నోస్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. రైట్. నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం అయింది అని చెప్పట్లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం దాటిపోయింది అని చెప్తున్నా. దీన్ని ఎలా చెప్తారు? ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ టైమ్ ఐ వెంట్ టు ది ఆఫీస్, ఇట్ ఈజ్ టైమ్ ఐ వెంట్ టు ది ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది అంటే ఇట్ ఈజ్ టైం కానీ ఇట్ ఈజ్ హై టైం కానీ ఇది రాసిన తర్వాత ఇక్కడ మీరు వెర్బ్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి, పాస్ట్ టెన్స్లో పెట్టాలి. సో ఇట్ ఈజ్ టైమ్ ఐ వెంట్ టు ది ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన టైము దాటిపోయింది. ఇట్ ఈస్ హై టైమ్ ఐ వెంట్ టు ది ఆఫీస్. రైట్. రైట్. ఓకే. నువ్వు యూట్యూబ్లో ఎంత టైం స్పెండ్ చేస్తావు? నువ్వు యూట్యూబ్లో ఎంత టైం స్పెండ్ చేస్తావు? హౌ మచ్ టైమ్, హౌ మచ్ టైమ్, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ యూట్యూబ్, హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ టైమ్ ఆన్ యూట్యూబ్. నువ్వు యూట్యూబ్లో ఎంత టైము నువ్వు స్పెండ్ చేస్తావు అంటే ఎంత ఎక్కువసేపు నువ్వు అది చూస్తూ ఉంటావు అని చెప్పి మనం
అడుగుతున్నాం అనమాట. ఐ ఫర్గెట్ వర్డ్స్. ఐ ఫర్గెట్ వర్డ్స్ వెన్ ఐ స్పీక్. ఐ ఫర్గెట్ వర్డ్స్ వెన్ ఐ స్పీక్. నేను మాట్లాడేటప్పుడు పదాలు నేను మర్చిపోతూ ఉంటాను అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి ట్రాన్స్లేషన్ చాలు. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.